హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. నా బిజీ సండే వ్లాగ్ ఎలా ఉంటుందో చూసేయండి. సో మార్నింగ్ ఫస్ట్ లెగంగానే బయట ముగ్గు వేసేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుని, ముందు రోజు బట్టలు ఫోల్డ్ చేయలేదు, అవి పెండింగ్ అనమాట. అవన్నీ నేను కంప్లీట్గా గబగబా మడత పెట్టేశాను. సో మేము ఇప్పుడు షాపింగ్కి బయటికి వెళ్ళిపోతున్నాం. సో అందుకనే టిఫిన్కి ఉప్మా చేసి లంచ్లోకి చికెన్ కర్రీ కూడా వండేసేసి ఆ గిన్నెలు కూడా వాష్ చేసేసి వెళ్తున్నాను. సో వచ్చాక అసలు టైం ఉండదు. సో మేము స్టార్ట్ అయ్యేప్పటికే ఈ పనులన్నీ అయ్యేప్పటికి 10 అయిపోయింది, ఫుల్ ఎండ. సో అలాగే బయలుదేరాము. ఫస్ట్ మేము జిఆర్టీకి వెళ్ళాము. శ్రావణ మాసం కదా, వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవి రూప్ అది కొనుక్కుంటానికి వెళ్ళాము. జిఆర్టీలో రూప్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పెద్ద క్యూవే ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేజెస్ దగ్గర జిఆర్టీలో చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తున్నారంట. ఆ గిఫ్ట్స్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. సో తర్వాత బాగా ఎండగా ఉందిగా, ఇంకా పిల్లలు ఎక్కడ ఆగుతారు. మా బాబు అయితే ఐస్ క్రీమ్ అని గోల్ చేస్తే ఈ బ్యాకాక్ తీసుకొచ్చాము. సో చాలా రోజులు అయిందని ఇంకా ఐస్ క్రీమ్ అడిగాడు. తీసుకొచ్చిన తర్వాత తనకు కావాల్సిన ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఎంత గోల చేశాడంటే ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళి కూర్చున్నాడు. టాపింగ్స్ చెప్పలేదు. సరే వాళ్ళ ఫాదర్ ఏమో ఏముందిలే అని ఆయనకి నచ్చిన టాపింగ్స్ వేయించారు. అందులో బ్లూబెర్రీ జామ్ వేయించారు. అస్సలు నచ్చదు తనుష్కది. సో ఏడ్చాడు. ఫైనల్గా అదంతా నా చేతే తినిపించాడు. సో ఇక్కడ కొన్ని ప్లాంట్స్ కూడా కొన్నాం. అవేంటన్నది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ వీడియో మా బాబు తీసాడు, అందుకని అంత దారుణంగా ఉంది. సో ఆ రోజు అలా పడుకున్నాం. నెక్స్ట్ మండే రోజు ఈ షాపింగ్ బ్యాగ్స్ అన్నీ తీస్తున్నాను. ఆ బ్యాగ్స్ అన్నీ వాటి ప్లేసెస్లో సర్దడానికి ముందు మీతో కొంచెం షేర్ చేసుకుందామని చెప్పి నేను ఏమేమి కొన్నాను చూపిస్తున్నాను. సిఎంఆర్లో నేను ఫస్ట్ మా బాబు కోసం ఈ లాల్చీ పైజామా తీసుకున్నాను. అప్కమింగ్లో మనకి కృష్ణాష్టమి కొన్ని పండగలు అవి వస్తున్నాయి కదా. సో స్కూల్లో చిన్న చిన్న ఈవెంట్స్ పెడతారు. సో ఈవెంట్స్ పెట్టినప్పటికీ పనికి వస్తుందని తీసుకున్నాను. ఎప్పుడు నేను ఇది సిఎంఆర్లో తీసుకుంటాను. ఇది 549, ఆల్మోస్ట్ 550 లేదా 600 పడుతుంది ఒక్కొక్కసారి. ఇది నేను మా బాబుకి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. 14 to 15 ఇయర్స్ తీసుకున్నా. మా బాబుకి ఇప్పుడు 10 ఇయర్సే, కానీ కొంచెం పెద్దది తీసుకున్నాను. కొంచెం ముందు పనికొస్తే అప్పుడప్పుడే వేసుకుంటారు కదా అని పెద్దది తీసుకున్నాను. సో ఇది ప్యూర్ కాటన్, పైన చిన్న ఎంబ్రాయిడరీ వస్తుంది, థ్రెడ్ వర్కే. సో పిల్లలకి అస్సలు ఎంతసేపు ఉన్నా గుచ్చుకోదు. సో అందుకని ఇది అయితే సిఎంఆర్లో అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలి అని అనుకుంటే తీసుకోండి. తర్వాత నేను శారీ తీసుకున్నా అమ్మవారి దగ్గర పెట్టడానికి పూజకి. సో ఈ శారీకి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఎవరైనా శారీ కొనాలంటే వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు. నేను కూడా నచ్చిందే కొనుక్కున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 1799 పడింది. ఇది కాంజీపురం సెమీ పట్టు. సో ఇది ఆన్లైన్లో కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్లో అవైలబుల్ ఉంది, కానీ 2500 చెప్తున్నారు. బయట అంత లేదు. సిఎంఆర్లో 1800, 1900, 1100 నుంచి స్టార్ట్ అయినాయి కాంజీపురం సెమీ పట్టు. సిఎంఆర్లో చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి. నాకు ఈ కలర్ లేదని తీసుకున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను బ్లౌజ్ తీసుకెళ్ళి శారీ కొనుక్కున్నాను. ఎందుకంటే నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది, అది 4000 పెట్టి వర్క్ చేయించాను. వర్క్ చేయించి 2 times కూడా వేసుకున్నానో లేదో ఆ శారీ అన్నది బాగా డ్యామేజ్ అయిపోయింది. సో అందుకని ఆ బ్లౌజ్ పాడైపోకుండా నేను ఈ శారీ మీదకి మ్యాచ్ అవుద్దని చెప్పి తీసుకున్నాను. సో ముందుగా ఈ శారీ లోపల వచ్చి మనకి పింక్ కలర్ బ్లౌజ్. పింక్లో చాలా షేడ్స్ ఉంటాయి కదా, ఇది ఒక డిఫరెంట్ షేడ్. ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది. నేను ఇది యూస్ చేయను. సో నా దగ్గర ఆల్రెడీ ఒక బ్లౌజ్ వర్క్ చేయించాను అన్నాను కదా, అది యూస్ చేస్తాను. సో అందుకనే బ్లౌజ్ తీసుకెళ్ళి శారీ కొనుక్కున్నాను. బట్ శారీ కూడా నాకు నచ్చింది, నా దగ్గర లేని కలరు. సో ఈ బ్లౌజ్ దీనికి పేర్ చేసేసి యూస్ చేస్తాను. నేను జనరల్గా శారీస్ అస్సలు కట్టను, అసలు క్యారీ చేయలేను కూడా. నేను ఇయర్లీ ఒక 5-6 times కడతానేమో శారీ. అది కూడా ఎవరైనా ఫంక్షన్స్కి పిలిస్తేనే శారీ కడతాను. సో అందుకనే నేను ఇది వేస్ట్ చేయటం ఎందుకని ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా శారీ కొనుక్కున్నాను. సో దేవుడికి పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటి, తర్వాత మనం కట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఆన్లైన్లో చూశాను కానీ ఆ బ్లౌజ్ షేడ్కి నాకు ఏ శారీ మ్యాచ్ అవుద్దో అస్సలు అర్థం కాలేదు. సో అందుకని బ్లౌజ్ తీసుకెళ్ళి శారీ కొనుక్కున్నాను. ఇది కూడా సిఎంఆర్లో తీసుకున్నాను. తర్వాత మా అమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు శారీ పంపిస్తారు కదా, మా మమ్మీ హైదరాబాద్ నుంచి నాకు శారీ పంపించింది. ఇది వచ్చి కూడా ఒక ఫ్యాన్సీ టైప్ పట్టు, ఫ్యాన్సీ పట్టు అంటారు కదా, సో అలాంటిది. ఇది వచ్చి కంప్లీట్గా ఎల్లో కలరు. దీని మీదకి ఇచ్చిన బ్లౌజ్ అసలు బాగోలేదు. సో నేను అందుకని ప్లెయిన్ పట్టు టైప్ క్లాత్ తీసుకున్నాను, రా సిల్క్ అలాగా.
సో దీన్ని ఎంబ్రాయిడరీ ఏదైనా చేయించుకొని కుట్టుకోవాలి. అమ్మ వాళ్ళు తీసుకుంది ఆర్ఎస్ బ్రదర్స్, ఏదో కేజీ సేల్ కూడా నడుస్తుందంట, నాకు దాని గురించి అంత తెలియదులేండి. తర్వాత జిఆర్టీలో నేను తీసుకున్న ఏమేమి తీసుకున్నానన్నది మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ లక్ష్మీదేవి కాసు 7,000, 1 గ్రాము 7,200 రూపీస్ పడింది నాకు. తర్వాత చిన్న ఆంజనేయ స్వామి లాకెట్ తీసుకున్నా, మా బాబుది పాతది పాడైపోతే చిన్న లాకెట్ తీసుకున్నా, ఇది నాకు 900 రూపీస్ పడింది. తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను, సిల్వర్ ఇయర్ రింగ్స్. నాకు ఎందుకో సిల్వర్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. సో నాకు ఇవి పడతాయి, సో అందుకని ఇవి నాకు నచ్చి నేను తీసుకున్నా. ఇవి నాకు 700 రూపీస్ పడింది. సో ఇవి నేను జిఆర్టీలో చేసిన షాపింగ్. ఈ మాత్రం చేసిన షాపింగ్కి వాడు ఇచ్చిన గిఫ్ట్లు చూడండి. ఒకటంట సిల్వర్ పర్చేస్కి అంట, ఒకటేమో గోల్డ్ పర్చేస్కి అంట. ఒకేలే పనికొచ్చే ఇచ్చారు కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఫైనల్గా జిఆర్టీలో అది షాప్ చేసాము. సో తర్వాత జూడియోకి వెళ్ళాము. జూడియోలో మా బాబుకి బట్టలు తీసుకున్నాము. జూడియోలో బట్టలు అస్సలు బాగోలేదు. ఫస్ట్ పిల్లలకి జూడియోలో లేవు, పెద్దవాళ్ళకి ఉన్నవి కూడా టూ మచ్ కాస్ట్, క్వాలిటీ అయితే అస్సలు లేవు. తర్వాత నాకు అసలు నచ్చలేదని పక్కన మ్యాక్స్ ఉంటే పక్కనే మ్యాక్స్కి వెళ్ళాము. మ్యాక్స్లో బట్టలు చాలా బాగున్నాయి. ఇక్కడ మా బాబు కోసం కొన్ని షాప్ చేశాను. ఇవి ఈచ్ షర్ట్ 200 రూపీస్ అన్నాం కదా, అదే 3 షర్ట్స్ తీసుకుంటే ఒక్కొక్క షర్ట్ 160 రూపీస్కే వచ్చిందనమాట. సో నేను అలా 6 షర్ట్స్ తీసుకున్నాను. కొన్ని షర్ట్స్ తనుషే సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇవి క్లాత్ చాలా బాగుంది. డైలీ వేర్కి మ్యాక్స్లో బట్టలు చాలా బాగుంటాయి. పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా, ఊరికి బట్టలు చాలా కొనాల్సి వస్తుంది. సో అందుకని ఈ 160 అంటే పర్వాలేదు రేంజ్. తర్వాత ఇది వచ్చి మామూలుగా ఒక వైట్ షర్ట్ నాకు అక్కడ నచ్చి తీసుకుని, నాకు వైట్ షర్ట్స్ పిల్లలకి వేయటం చాలా ఇష్టం. ఇది వచ్చి 550 రూపీస్ పడింది. ఈ ట్రాక్ ప్యాంట్ వచ్చి 500 రూపీస్ పడింది. ట్రాక్స్ అయితే మ్యాక్స్లో చాలా బాగున్నాయి. తర్వాత నేను కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను కదా, అందులో ఇది ఒకటి స్నేక్ ప్లాంట్. నాకు స్నేక్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఈ ప్లాంట్ పేరు ఏదో చెప్పండి, నాకు అసలు ఎంత ఆలోచించినా అస్సలు గుర్తు రావట్లా. మీకు ఏమన్నా తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్సే. మార్నింగ్ అంతా బయట బాల్కనీలో పెట్టమన్నారు, నైట్ ఏమో బెడ్రూమ్లో పెట్టుకుంటే మంచిగా మనకి ఆక్సిజన్ అవుతుంది. ఇది మనకి మీ అందరికీ తెలిసిందే కదా, మనీ ప్లాంట్. సో ఈ క్యూట్ 3 ప్లాంట్స్ కొన్నాను. నాకు ఇవి 3 ప్లాంట్స్ వచ్చి అరౌండ్ 200 రూపీస్ పడింది. సో బయట అయితే చాలా కాస్ట్, ఇక్కడ రోడ్ మీద పెడుతుంది. నర్సరీలో అయితే నాకు ఒక్క మనీ ప్లాంటే 120 రూపీస్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.